ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే అది ఏదైనా కావచ్చు, ఎంత సమయం పడుతుంది, దాని వెనుక శ్రమ ఏంటిది, అసలు తీసుకోవాల్సిన కోచింగ్ ఎట్లా ఉండాలి, ప్రిపరేషన్ ఏంటిది? నేను 2016 నుంచి చూస్తున్నాను. ఒక 2 నెలల్లో ప్రాక్టీస్ చేస్తే ఏ ఉద్యోగం రాదు. అంతకుముందు ఉప్పల వెంకటేష్ అని ఒక వ్యక్తి గురించి చెప్పిన, ఈ రోజుల్లో నాయకులు ఎలా ఉంటారంటే, నేను ఒకరికి సాయం చేస్తే నాకేం వస్తుంది. తప్పితే మోడదంటారు సార్. ఈ నోటిఫికేషన్ పడకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటారు? అసలు చాలా మంది విద్యార్థినులు దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో నోటిఫికేషన్ కోసము ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. టైంకి పడుకోరు కానీ మళ్ళీ మార్నింగ్ లేచి గ్రౌండ్కి ఆ ఓపిక లేకుండా గ్రౌండ్కి వస్తుంటారు, వచ్చి ఇబ్బంది పడుతుంటారు. మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటే సరిపోదు. ఇంకొంతమంది అవి ఆ పోషకాహారాలకి మనీ పెట్టలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మనీ పెట్టలేని వాళ్ళు ఉన్నారు, కానీ మన స్తోమతను బట్టి. కాకపోతే ఆడికి నా లైఫ్ ఏంటి అనుకుంటున్నారు చాలా మంది. రీసెంట్లీ ఒక అబ్బాయి, నా స్టూడెంట్, జాబ్ మిస్ అయిన తర్వాత జాబ్ సాధించాలంటే అంత ఈజీ కాదు కదా. చేస్తాను అని చెప్పడం వేరు, చేస్తూ నమస్తే అందరికీ. ఈరోజు మనతోటి ఉన్నటువంటి ముఖ్య అతిథి నందు ఆర్మీ ఫిజికల్ ట్రైనింగ్ చైర్మన్ నందు సార్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ అడగగానే మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ముందుగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మీరు ఒక మంచి సందేశం కోసం పిలిచారు కాబట్టి కంపల్సరీ రావాల్సింది. మన నుంచి ఒక మెసేజ్ పాస్ అయితే ఒకరిద్దరు మారినా సంతోషం. సార్ మన ట్రైనింగ్ అకాడమీ స్టార్ట్ అయిన ఇయర్ ఏంటి సార్? ఎప్పుడు స్టార్ట్ చేసినారు? 2018లో మన అకాడమీ స్టార్ట్ అయింది. అతి తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, తక్కువ టైంలోనే మీరు ఇంత సక్సెస్ని చూసినారు. దాదాపు ఎంతమంది స్టూడెంట్స్ మీ దగ్గర నుంచి బయటికి వెళ్ళి ఉంటారు? ఇప్పుడు ఎంతమంది ట్రైన్ అవుతారు మీ దగ్గర? ఇప్పుడు అంటే ఓవరాల్గా చూసుకుంటే 2000 దాకా ఏపీ, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియాలో మన స్టూడెంట్స్ అన్ని విభాగాల్లో ఉద్యోగాలు సాధించారు. మనం ఏంటంటే మాటలు కాకుండా మన దగ్గరకు వచ్చే పిల్లలకి రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ ఇస్తాం కాబట్టి ప్రతి బ్యాచ్, ప్రతి నోటిఫికేషన్కి మన దగ్గర స్ట్రెంత్ ఎక్కువ వస్తుంటారు. రిజల్ట్ ఉద్యోగం సాధించిన తర్వాత కూడా వేరే పిల్లలు మన అకాడమీలో ఎవరైతే శిక్షణ తీసుకుంటున్నారో, ఎవరైతే అంతకుముందు ఉద్యోగాలు సాధించారో పిల్లల్ని పిలిపించి వాళ్ళ ముందరనే సన్మానం చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్ అవుతారనే ఉద్దేశంతో అలా చాలామందికి మనము సన్మానం చేయించడం జరిగింది. ఇతర మీడియా విభాగాలు కూడా రావడం జరిగింది. అంటే బిఫోర్ సక్సెస్, ఆఫ్టర్ సక్సెస్ రెండింటికి విద్యార్థులను పిలిపించి మనం ప్రోత్సహిస్తూ, ఎవరైతే ఇప్పుడు శిక్షణ తీసుకుంటున్నారో ఆ విద్యార్థులను చూసి అట్లీస్ట్ ఒక 1% కూడా ఉద్యోగం సాధించాలనే ఆలోచన, వాళ్ళు ఒక పాజిటివ్ వే రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క సక్సెస్ మీట్ పెడుతుంటాము. ఓకే, చాలామంది ఉద్యోగాలు సాధించడం జరిగింది, వాళ్ళు లైఫ్లో హ్యాపీగా ఉన్నారు. సార్ ఇప్పుడు నేను రీసెంట్గా విన్నది ఏంటంటే ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి మీరు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారని కూడా విన్నాను. దాని వెనుకున్న కథ ఏంటి సార్ అసలు? నేను 2012 అనుకుంటా, 12 ఆ టైంలో ఆర్మీకి నాకు ఇష్టం, దేశ సేవ చేయాలి, ఆర్మీలో సెలెక్ట్ అవ్వాలి, ఆర్మీకి వెళ్ళాలనే కోరుకుండేది నాకు. కానీ వరంగల్లో ఆర్మీ ర్యాలీ జరుగుతున్నప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆర్మీ ర్యాలీ వరంగల్కి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో అంత బాగానే ఉంది, కానీ హైట్ వచ్చేసరికి నేను హైట్లో అన్ఫిట్ అయిపోయాను. ఓకే, అప్పటి నుంచి ఇక మా మదర్ కూడా చనిపోయారు చిన్నప్పుడే. మా మమ్మీ వారి యొక్క ఆలోచన మేరకు, అంటే ఆమెని ఉద్దేశించి ఇక ఆర్మీకి సంబంధించిన విద్యార్థులు ఎవరు వచ్చినా నాకు తోచినంత వరకు నేను ఫ్రీగా ఇస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పటికీ మన అకాడమీలో ఉచితంగా శిక్షణ తీసుకుంటున్నారు. ఆర్మీ వాళ్ళే కాదు, SIPC అయినా, SSC GD అయినా, ఈ ఏపీ, తెలంగాణ ఏదైనా కానీ ఎవరైనా పిల్లలు నిజంగా డబ్బులు లేని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి 100% నేను ఫ్రీ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆల్రెడీ మన పిల్లలు కూడా చాలా జరుగుతున్నది, కార్యక్రమం జరుగుతున్నది, మేము కూడా చూస్తున్నాం. నేను మీ వీడియోస్ కొన్ని చూసిన సార్. థ్యాంక్ యూ. 5K ఇప్పుడు రన్నింగ్ చేసిన తర్వాత పిల్లలకి ప్రోత్సహించుకుంటూ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేస్తుంటారు. ఈ కార్యక్రమం వల్ల వాళ్ళ లోపల స్ఫూర్తిని పెంచుతుంటారు కదా సార్. ఇప్పుడు నార్మల్గా నేను చాలా మంది చూస్తే ఈవెంట్స్ ఎంతవరకు ఇంపార్టెంట్ సార్ గవర్నమెంట్ జాబ్ కొట్టడంలో? ఇప్పుడు ఏదైతే రిటర్న్తో పాటు ఫిజికల్ ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఏ ఎగ్జామ్కి అయితే, ఏ జాబ్కి అయితే ముడిపడి ఉందో కంపల్సరీ ఫిజికల్ అనేది. ఇప్పుడు ఆర్మీకి రిటర్న్ తర్వాత ఫిజికల్స్ కంపల్సరీ మస్ట్. నువ్వు రిటర్న్లో ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్లో డిస్క్వాలిఫై అయినప్పుడు నీకు ఇంకా ఎగ్జామ్ జాబ్కి
అనర్హుడు వేరు. అనర్హుడు. అలాగే స్టేట్ జాబ్లో కూడా ఇక్కడ స్టేట్ జాబ్లో ఏంటంటే ప్రిలిమ్స్, ఫిజికల్, మెయిన్స్ ఈ 3 భాగాల్లో ఉంటుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే నువ్వు మెయిన్స్ ఈ ఈవెంట్స్కి వెళ్తావు, ఈవెంట్స్లో క్వాలిఫై అయితేనే మెయిన్స్కి వెళ్తావు. అయితే ఇక్కడ ఈవెంట్స్ జస్ట్ క్వాలిఫై అయిపోయి నార్మల్ స్కోర్ బాగా తీసుకుంటే మెయిన్స్లో సివిల్ విభాగం రావచ్చు. కానీ ఇక్కడ ఫిజికల్ ఈవెంట్తో పాటు మెయిన్ స్కోర్ రెండింటి ముడిపడి దానికి కూడా జాబ్ ఉంది. ఈవెంట్ స్కోర్ బాగా కొట్టేసి మెయిన్ స్కోర్ తక్కువ ఉన్న రెండింటికి స్కోర్ని చూసుకొని ఏఆర్ కానిస్టేబుల్ అయినా, ఏఆర్ ఎస్ఐ అయినా అండ్ టీఎస్ఎస్పి కానిస్టేబుల్ అయినా ఇది కేవలము రిటర్న్ పరంగా ఓల్డ్ ఈవెంట్ క్వాలిఫై అయితే సివిల్కి మాత్రమే అవకాశం ఉంది. కానీ ఫిజికల్ ఈవెంట్లో ది బెస్ట్ స్కోర్ సాధిస్తే ఏఆర్ ఎస్ఐ, ఏఆర్ కానిస్టేబుల్, టీసీఎస్పి ఎస్ఐ, టీసీఎస్ కానిస్టేబుల్ అంటే 2 జాబ్లు ముడిపడి ఉంటాయి. ఒకటి కాకపోయినా ఒకటైనా వస్తుంది. కానీ ఇప్పుడు లాస్ట్ నోటిఫికేషన్లో 1 సెకండ్ ముందు కొట్టిన వాడికి స్కోర్ ఎక్కువ ఉంది, 1 సెకండ్ తక్కువ కొట్టిన వాడికి స్కోర్ తక్కువ. అంటే 5 మార్క్స్, 1 సెకండ్ 5 మార్క్స్. 1 సెకండ్ డిఫరెంట్ ఉన్న పిల్లలు ముందు అంటే టైమింగ్ తక్కువ కొట్టిన వాడికి ఏంటంటే స్కోర్ ఎక్కువ. 75 వచ్చిన వాడికి జాబ్ ఉంది, 70 వచ్చిన వాడికి జాబ్ లేదు. అది ఎన్ని సెకండ్స్? 1 సెకండ్. కాబట్టి ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ఏంటంటే, నేను మీరు అడిగిన క్వశ్చన్ కాబట్టి చెప్తున్నాను, ఫిజికల్ ఈవెంట్ ఎంత ముడిపడి ఉందని చెప్పేసి. ఇప్పుడున్న జనరేషన్లో ఫిజికల్ ఈవెంట్ పట్ల ఫోకస్ చేస్తే వాడు ఫిజికల్గా ఫిట్ అయినప్పుడే మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి దోహదపడుతుంది. ఈ రోజుల్లో మొబైల్లో కానీ, సోషల్ మీడియా కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, ఈ యూట్యూబ్లు కానీ కొన్ని పరిణామాలు చూస్తున్నాం మనం. దాని పరంగా పిల్లలకి పేషెన్సీ అనేది లేదు. ఆ ఓపిక లేనప్పుడు ఏంటంటే వాళ్ళు స్ట్రెస్గా బాగా ఫీల్ అయిపోయి సరిగా ఫోకస్ చేయక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి విద్యార్థులు ఏంటంటే డైలీ 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే వాడు ఫిజికల్గా ఫిట్ అవుతాడు, దానిగా మానసికంగా స్ట్రాంగ్ అయ్యి 10 నిమిషాలు కూర్చోలేని వాడు కూడా గంట సేపు కూర్చొని చదివే కెపబిలిటీ వాళ్ళకు ఫిజికల్ ఇస్తుంది. కాబట్టి చాలామంది యువతలు ఏం నేర్చుకోవాలంటే సబ్జెక్టుతో పాటు ఫిజికల్. ఇప్పుడు సబ్జెక్ట్ అనేది మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 వరకు నేర్చుకుంటున్నాం. కానీ గ్రౌండ్ చేసేది ఏంటంటే జస్ట్ 1.5 అవర్. ఆ 1.5 అవర్లో ప్రతి అడుగులో తెలియని అన్కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఇది చాలురా, నాకు నా వల్ల కాదనే ఆలోచన కలిగిస్తుంది. ఇక నా వల్ల అవ్వదు, నేను చేయలేను, నేను ఏదో ఒకటి చేసుకొని బతకగలుగుతాననే ఆలోచన కలిగిస్తుంది. అదికేది ఫిజికల్ ఈవెంట్. ఎందుకు కలిగిస్తుంది అంటే అది కష్టంతో కూడింది. కానీ ప్రయత్నం చేస్తే, నిరంతరం సాధన చేస్తే అది ఫిజికల్ ఈవెంట్ అంత ఈజీ ఏది ఉండదు. కాబట్టి విద్యార్థులు రెండింటికి సమానంగా బ్యాలెన్స్ చేస్తే ఉద్యోగం కూడా మన చేతిలో రావడానికి అవకాశం ఉంటుంది. రోజువారీ సమయంలో సాయంత్రం సమయం 1 గంటన్నర ఈవినింగ్ టైంలో. కానీ ఆ 1 గంటన్నర గ్రౌండ్ చేయడానికి కూడా చాలా మందికి గ్రౌండ్ సదుపాయం లేదు. అట్లాంటి వాళ్ళు మళ్ళీ జాబ్ కొట్టాలంటే ఎట్లా సార్, అసలు ఎట్లా పాసిబుల్? గ్రౌండ్ సదుపాయము దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఎక్కడ గ్రౌండ్ లేదు. 100 మంది ఉన్నారు విద్యార్థులు, 100 మంది శిక్షణ తీసుకుంటున్నారు. దాదాపు కొన్ని ఒక 50-100 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దిల్సుఖ్నగర్ ప్రాంతంలో. కానీ గ్రౌండ్ లేదు. గ్రౌండ్ లేకపోయినా మనల్ని నమ్ముకొని వచ్చిన విద్యార్థులకు ఎక్కడో ఒక చోట వాళ్ళకు కావాల్సిన ఎండ్యూరెన్స్ని, వాళ్ళకి కావాల్సిన స్ట్రెంగ్త్ని, వాళ్ళకి కావాల్సిన ఎజిలిటీ స్పీడ్ని డే బై డే మనకి ఎక్కడ అవకాశం ఉందో, అంటే ఈ అవకాశం ఉంది నాకు, ఇదే ప్లేస్లో ఉంది, ఈ ప్లేస్లో పిల్లల్ని ఎలా చేయించాలి అనే ఆలోచన కోచ్ యొక్క నిర్ణయాలు, కోచ్ ఆలోచనను బట్టి గ్రౌండ్ ఉన్నా లేకున్నా. ఇప్పుడు నేనున్నానండి, సరువులు నాకు ఒకప్పుడు ఉపలింగటేశ్వర గారు గ్రౌండ్ సహకరించడం వల్ల వేలాది మంది ఉద్యోగాలు సాధించారు. ఈరోజు నాకు గ్రౌండ్ లేదు, అయినా నేను కట్టపైన చేయించుకుంటూ కొన్నిసార్లు హీల్ రన్ తీసుకెళ్ళడము, కొన్నిసార్లు రోడ్ రన్ చేయించడము, కొన్నిసార్లు మండల గ్రౌండ్, అంటే నాకు ఎక్కడ అవకాశం దొరికితే ఇక్కడ నేను తీసుకెళ్తే ఈ పిల్లడికి స్ట్రెంత్ అనేది వస్తుంది అనే ఆలోచనలను కలిగించి విద్యార్థులు ఒరే గ్రౌండ్ లేకపోతే ఏంది మనకు బాగా చేపిస్తున్నారు కదా. సరే, ఇప్పుడు మీరు ఇందాక గ్రౌండ్ గురించి కూడా చెప్పినారు, గ్రౌండ్ లేదు ఇప్పుడు రోడ్ల పైన చేపిస్తున్నాం అని చెప్పేసి. అంతకుముందు ఉప్పలింకటేశ్వర ఒక వ్యక్తి గురించి చెప్పినారు. మీకు ఏ రకమైన సహాయ సహకారాలు ఇచ్చారు ఆయన ఉప్పలింకటేశ్వర గారు? ఉప్పలింకటేశ్వర గారు అని ఆయన గురించి నేను అన్నగారు చెప్పడం కన్నా దేవుడు అని చెప్తాను. నేను దేవుడని సంభావిస్తాను. ఎందుకంటే నేను అతనికి ఎవరో తెలియదు, ఓకే, అతని నియోజకవర్గం కూడా కాదు. నాకు సాయం చేస్తే అతనికి ఒక ఓటు వస్తుంది అనే ఆలోచన కూడా అతనికి లేదు. అలాంటిది కొంతమంది వ్యక్తుల ద్వారా మేము అక్కడ గ్రౌండ్ కావాలని చెప్పేసి అన్నగారిని కలవడం జరిగింది ఫస్ట్ టైం.
ఇలా గ్రౌండ్ ఉంది, పలానా దగ్గర గ్రౌండ్ ఉంది, అది ఉప్ప వెంకటేశ్వర గారి గ్రౌండ్ ఉంది, ఆయన చాలా మంచి మనిషి, నీలాంటి వాళ్ళకి గ్రౌండ్ కంపల్సరీ ఇస్తాడని చెప్పేసి ఆ రోజు నాకు చెప్పడం జరిగింది. నా మిత్రుడు అతని దగ్గరే ఉంటాడు, తావరియా కానిస్టేబుల్ అని చెప్పేసి. ఓకే. అతను సంప్రదిస్తే ఇక కొంతమంది హనుమంతు, కుమార్ నాయక్, భాస్కరు, వీళ్ళు కొంతమంది, వీళ్ళ ద్వారా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. సర్కిల్ వెళ్ళిన తర్వాత అన్నగారితో మాట్లాడినప్పుడు ఇలా పలానా మన మనిషి హనుమంత్ అన్న అని చెప్తున్నాడు, ఆయన రియల్ ఎస్టేట్ వేస్తున్నాడు, పలానా మన మనిషి ఇలా గ్రౌండ్ ఇస్తాడంట, ట్రైనింగ్ ఇస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్నగారు ఏమన్నారంటే సరే చేసుకోండి, దాని ఏముంది. ఇంకోటి కూడా గ్రౌండ్ ఇవ్వడం ఒక వ్యక్తి అయితే నేను గ్రౌండ్ నీట్గా చేపిస్తా అంటాడు మళ్ళీ. ఓకే. లేదన్నా మీరు గ్రౌండ్ వేయడమే గొప్పతనం, మాకు ఆ గ్రౌండ్ మేము నీట్గా చేయించుకుంటాం అని చెప్పేసి అన్నగారు చెప్పడం జరిగింది. ఆ గ్రౌండ్ చేయించుకున్న తర్వాత ప్రజలు మీరు నమ్ముతారో నమ్మరో, దాదాపు ఆ గ్రౌండ్ మొదలు పెట్టబడి కాడ నుంచి అతని పేరు వెనుక ఉన్న పాజిటివ్నెస్ నాకు తెలియదు కానీ వేలాది మంది ఉద్యోగాలు సాధించారు ఆ గ్రౌండ్లో. ఓహో. మీరు నమ్ముతారా? కల్వకుర్తి నియోజకవర్గం సంబంధించిన విద్యార్థులు కాదు అక్కడ, ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి ఎన్ని డిస్ట్రిక్ట్ సంబంధించిన విద్యార్థులు ఒక 2,000 మంది శిక్షణ తీసుకున్నాం మన దగ్గర. అలాంటి విద్యార్థుల కోసము వారం రోజులు విత్ నాన్ వెజ్ తోటి పోషకాహారాలు ఉండాలి. పిల్లలకి పోషకాహారాలు తక్కువ అంటే వాళ్ళ ఆహారం సరిగా లేదు, వాళ్ళకు నొప్పులు వస్తున్న ఉద్దేశంతో ఒక రోజు డాక్టర్ని పిలిపిస్తే ఆ డాక్టర్ చెప్పిన తర్వాత ఇమ్మీడియట్లీ ఏమీ ఆలోచించకుండా ఈ హనుమాన్ రాథోడ్ అని క్యాటరింగ్ ఆయన ద్వారా డబ్బులు ఒక 16 లక్షలు డబ్బులు పెట్టి, 16 కాదు 20 లక్షలు ఉండొచ్చు, వారం రోజులు 2,000 మందికి. అయితే ఇంకా కంటిన్యూ పెడదామని అన్నగారు అంటే అన్న నీకు దండం పెడతా, వద్దన్నా చాలు మీరు చేసిన సేవలు చాలనా, కానీ ఇక్కడ పిల్లలకి ఆ ఇలువేంటో తెలియట్లేదు, చాలనా అని చెప్పేసి అన్నగారు చెప్పడము ఆపడం జరిగింది. అదే గ్రౌండ్లో ఈవెంట్ 1000 పైగా ఈవెంట్ సక్సెస్ అయిన మీట్లో అన్నగారు అనౌన్స్ చేయడం జరిగింది, ఉచిత మెయిన్ శిక్షణ అని చెప్పేసి. ఒక ఐరేజ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్కి 12 లక్షల రూపాయలు నా చేతితోటే 12 లక్షల రూపాయలు ఇచ్చి ఉచిత శిక్షణ ఇప్పించడం జరిగింది. ఎవరైనా చేస్తారండి? ఈ రోజుల్లో నాయకులు ఎలా ఉంటారంటే నేను ఒకరికి సాయం చేస్తే నాకేం వస్తుంది, అవును, ఎంతవరకు అదే చూసుకుంటారు, వాళ్ళ ప్రాఫిట్ చూసుకుంటారు. కానీ అలాంటి వ్యక్తి ఆ కల్వకుర్తి నియోజకవర్గంలో ఉండడము చాలా అదృష్టవంతులు ఆ కల్వకుర్తి ప్రజలు. మాది కూడా అదే నియోజకవర్గం అన్న, మా మండలికి జెడ్పీటీసీ అన్నగారు తెలుసు మాకు. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అన్నగారి ఆధ్వర్యంలోనే కల్వకుర్తి నియోజకవర్గం సంబంధించిన విద్యార్థులకు నందు ఆర్మీ అకాడమీ తరఫున నేను భూమినంత వరకు ఉచిత శిక్షణ ఇస్తూనే ఉంటాను. కల్వకుర్తి నియోజకవర్గం సంబంధించిన విద్యార్థులకు అన్నగారి పేరు చెప్తే ఖచ్చితంగా ఉచిత శిక్షణ ఇవ్వడానికి నేను ఆ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఈ రూపంలో అవకాశం ఉంటుంది. గ్రేట్ ఇనిషియేటివ్. కాబట్టి ఇలాంటి పర్సన్స్ ఉండాలి ఖచ్చితంగా. రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేస్తే తప్పకుండా ఒక మంచి నాయకుడిని మీరు ఎంచుకున్న వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కల్వకుర్తి ఇంకా ముందుకెళ్తున్న ఆలోచనతోటి ఇలాంటి వ్యక్తులు ఉంటే హైదరాబాద్లో ఉన్న విద్యార్థులు, పేద విద్యార్థులకు ఎక్కడో ఉన్న వ్యక్తి వచ్చి సాయం చేసి ఈరోజు 100 మంది ఉద్యోగాలు సాధించి చీకటిలో ఉన్న విద్యార్థులు ఈరోజు వెలుగులోకి కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుంటూ ఆనందంగా ఉంటూ ఉన్నారంటే కేవలము నేను శిక్షణ ఇవ్వగలుగుతాను, నాకు శక్తి ఉంది, నాకు సామర్థ్యం ఉంది, సరైన ప్లేస్ లేనప్పుడు నేను ఏం చేయగలుగుతాను. అలాంటి ఒక సౌకర్యం నాకు కలిగించినందుకు అన్నగారికి నేను మా అకాడమీ తరఫున చేతులు జోడించి నేను అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలా రుణం తీర్చుకోవాలో ఆ విధంగా అతనికి అవకాశం వస్తే, అతనికి పాదాలకు తాకే అవకాశం వస్తే మా పిల్లలు కంపల్సరీ తాకి ప్రతిరోజు నేను. గ్రేట్ అంటే అట్లాంటి వ్యక్తులు ఉండడం కూడా చాలా అరుదు. వారికి మా ఆర్ఆర్ టాక్స్ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే పేద విద్యార్థులకి ఇంత సహాయం చేయడం అంటే కూడా ఈ కాలంలో అది కూడా ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి అది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇంకో మాట కూడా అంటుంటారు, ఏదో ఏముంది సోది చెప్తారని కదా. నేను కళ్ళారా విన్నాను, కళ్ళారా చూశాను. ఇప్పుడు నేను ఎవరు బ్రదరు, నాకేం సంబంధం అతను సాయం చేయడానికి? అసలు నా అకాడమీ శిశు పిల్లలకు ఏం అవసరం ఏంది? 15 లక్షలు 16 దాదాపు 30 లక్షలు. అంటే మీ ద్వారా ఒక 100 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తారు, వాళ్ళ జీవితాలలో వాళ్ళు ఎదుగుతారు అనే ఒక తాపత్రయం మంచి మనసుతోటే కదా ముందుకు వచ్చేది. ఈ 1000 రూపాయలు ఖర్చు చేసేయడానికి ఆలోచించే రాజకీయ నాయకులు ఉన్నారు.
ఇప్పుడు లక్షల్లో ఖర్చు చేస్తున్నారంటే అతను కేవలం పేదల కోసం పుట్టినాడు. నేనైతే అతనికి దేవుడుగానే భావిస్తాను బ్రదర్. ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు ఉంటే సమాజానికి మంచిది. ఒక కల్వకుర్తే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే కావాలి, ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు. ఇలాంటి నాయకుడిని మీరు గెలిపించుకుంటే మీరు తప్పకుండా అంటే అభివృద్ధి చేసే నాయకుడు ఉండాలి, మనకు మాటలు చెప్పే నాయకుడు కాదు. ఆయన ఏది ఆశించడు. ఆయన కోరిక ఏం చెప్పినా నేను దగ్గర చేశాను, ఎమ్మెల్యే కావాలని కోరిక. ఏది పదవి లేకపోయినా ఈరోజు 100 ఇల్లు కట్టించిండు ఊర్లో. ఎవరికి దాన సంస్కారాలకు డబ్బు లేకపోయినా ప్రతి ఒక్కరికి కొంత అమౌంట్ ఇస్తూ చదువుల కోసం కానీ, ఇప్పుడు కూడా ఒకటి ఆశ్రమ పాఠశాల కట్టిస్తున్నారు పేద పిల్లల కోసం. ఎవరు చేస్తారు చెప్పండి? 2 కొడుకులు డాక్టర్లు, 2 కోడళ్ళు డాక్టర్లు. వాళ్ళు నాకు తెలిసి ప్రజల కోసమే పుట్టారు. అలాంటి వ్యక్తులను మనం గెలిపించుకుంటే ఇంకా వాళ్ళకి అధికారం ఉంటుంది, చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజల నాయకుడు ఆయన ఏ స్వార్థము ఆలోచించడు. తన కోసం కాకుండా ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తులు మీరు గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. ఇందాక మీరు పోషకాహారం ఇదంతా మాట్లాడినారు. ఇప్పుడు ఈ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి పోషకాహారం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. కాకపోతే చాలా మంది ఏదో తిన్నాం, వచ్చినాం, రన్నింగ్ చేసినామా, పోయినామా, ఇట్లాంటివి వాళ్ళ హెల్త్ పైన ఎట్లాంటి ప్రభావాలు చూపిస్తాయి సార్? అసలు ఇప్పుడు మనం ఏదైనా కానీ, ఇప్పుడు బైక్ ఉంది, బైక్ తీసుకుంటావు, సర్వీసింగ్ చేయకపోతే దాని పనిముట్లు ఖరాబ్ అవుతాయి. మనం కూడా ఎట్లుంటుందంటే ఫిజికల్గా చేస్తున్నప్పుడు దానికి కొన్ని శారీరక ఫిట్ ఉండాలంటే కొన్ని ప్రోటీన్స్ ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఈ ఆల్కహాల్, సిగరెట్లు తీసుకున్న వాళ్ళకి ఫిజికల్ వాడు ఫిట్ అవ్వలేడు, పరిగెత్తడానికి కూడా అవకాశం ఉండదు. ఇంకొంతమంది అవి ఆ పోషకాహారాలకి మనీ పెట్టలేని వాళ్ళు కూడా ఉన్నారు. మనీ పెట్టలేని వాళ్ళు ఉన్నారు. కానీ మన స్తోమతను బట్టి కొంతవరకు రాగి జావ కానీ, మిల్క్ కానీ, కాల్షియం ఫుడ్, బనానా కానీ, బాయిల్ ఎగ్ కానీ, అంతలో కాకపోయినా కొంత ప్రౌడ్స్, నానబెట్టిన శనగలు అవి ఇవి తీసుకోవడం, బీట్రూట్, క్యారెట్, దీంతో డబ్బు సంబంధం అవసరం లేదు. కరెక్ట్. మంచి ఆకుకూరలు తీసుకోవడం, ఇవి అంటే జంక్ ఫుడ్కి, ఆయిల్ ఫుడ్కి దూరం ఉంటే పిల్లోడికి వాళ్ళకి శక్తి సామర్థ్యం అనేది పెరుగుతుంది. వాడు దృఢంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాడికి ఎటువంటి తొందరగా పెయిన్స్ అనేది రావు. ఇప్పుడు చాలా మంది వాటర్ సరిగ్గా తాగరు. వాటర్ సరిగ్గా తాగకపోతే ఏమవుతుంది? మజిల్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య వాటర్ కంటే ఎక్కువ మీరు అన్నట్టు జంక్ ఫుడ్ ఎక్కువ వేసుకుంటారు, పోషకాహారం తక్కువ అయిపోయింది. వాటర్ సరిగ్గా తాగరు. ఇంకోటి ఏంటంటే సరైన టైంలో వాళ్ళు ఫుడ్ తీసుకోరు. అది దానివల్ల ఏంటంటే వాళ్ళకు ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎనర్జీ లెవెల్ అనేది కంప్లీట్గా డ్రాబ్యాక్ అయిపోయి పరిగెత్తలేకపోతున్నారు. అలాంటివి ఏంటంటే పోషకాహారాలు తీసుకోవాలి. మనకి ఎంత స్తోమతం తీసుకోవాలి. ఈ ఆల్కహాల్కు దీనికి అలవాటు పడుతూ ఎంత దూరం ముందుకెళ్ళాలి. ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఇట్లాంటి వాటికి పోషకాహారం తినడానికి పెద్దగా ఇష్టపడరు. ఇంకోటి టైంకి తినడం అన్నారు. చాలా మంది సరే తిండి విషయం పక్కన పెడితే టైంకి పడుకోరు, కానీ మళ్ళీ మార్నింగ్ లేచి గ్రౌండ్కి ఆ ఓపిక లేకుండా గ్రౌండ్కి వస్తుంటారు, వచ్చి ఇబ్బంది పడుతుంటారు. ఆ టైంకి ఏది టైంకి కరెక్ట్ ఉండదు. కాకపోతే మాకు రాలేదు అని ఒక నిరాశ ఉండిపోతారు. అసలు ఆ మెయింటెనెన్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి సార్? అసలు అది మెయింటెనెన్స్ వాళ్ళు చేసుకునే నీ లక్ష్యం ఏంటి? జాబ్ కొట్టడం. ఊరు నుంచి వచ్చావు, అవును, నీ లక్ష్యం జాబ్ సాధించాలి. అవును, జాబ్ సాధించాలంటే అంత ఈజీ కాదు కదా. దాని వెనుక ఎంతో కష్టపడాలి, కఠోర శ్రమ ఉంటారు. మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటే సరిపోదు. అనుకోవడంతో పాటు దాని మీద ఆలోచనతో ప్రణాళిక ఏర్పాటు చేసుకొని సరైన శిక్షణ చేస్తేనే సాధించడానికి అవకాశం ఉంటుంది. మీకు తెలుసు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదు. కానీ చాలామంది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్ తోటి ఏమి అవగాహన లేకపోయినా, ఎటువంటి ఆలోచన లేకపోయినా, నేను చేయగలుగుతాను, నాలో కాన్ఫిడెంట్ ఉందని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకొని దానివల్ల ఏమైందంటే నేర్చుకోవాలనే ఆలోచన కూడా కంప్లీట్గా డౌన్ చేసుకుంటూ ఫుడ్ తీసుకోకపోవడము, ఓవర్ కాన్ఫిడెంట్ ఉండాలి, నేను చేయగలుగుతాను, ఈవెంట్ వచ్చే వరకు కూడా నేను చేయగలుగుతాను, కానీ వాడు చేయడు. అప్పటిదాకా ప్రాక్టీస్ కూడా ఉండాలి. ప్రాక్టీస్ చేయడు, నేను చెయ్యగలుగుతాను అనేది వేరు. ప్రతిరోజు సాధన చేస్తూ దాంట్లో ఉన్న లోపాన్ని సరి చేసుకొని అది వేరు. సక్సెస్ వైపు అడుగులు వేస్తున్నప్పుడు ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది. అంతేగాని చేస్తాను అని చెప్పడం వేరు, చేస్తూ లోపాన్ని సరి చేసుకోవడం వేరు. దానివల్ల ఏంటంటే ఈ పిల్లలు చాలా వరకు మారాలి. స్వతహాగా చేసుకోవడము, ఎవరు సపోర్ట్ లేకపోయినా ఇండివిజువల్గా చేసుకోవడము. దానివల్ల ఏంటంటే శక్తి సామర్థ్యం సరిపోదు. 10 మందితో కలిసి
గురువు లేని విద్య గొప్ప గుడ్డిది అంటారు. గురువు లేని విద్య గుడ్డిది గొప్ప అంటారు. విద్య. నువ్వు గురువు ఉన్న చోట గురువు చెప్పింది చేస్తే నీకు రాదు అనుకున్నావో కొన్ని విషయాలు కూడా వర్కౌట్స్ కూడా కొత్త ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఫస్ట్ నీ మీద నీ నమ్మకం పెట్టుకో. తర్వాత నువ్వు ఏ కోచ్ దగ్గరికి వెళ్తున్నావో, ఏ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్తున్నావో వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవడంతో పాటు నీ మీద నువ్వు నమ్మకం పెట్టి వీళ్ళ మీద వాళ్ళు 50% ట్రైనింగ్ ఇస్తే నువ్వు 50% నువ్వు జోడించాలి. కష్టపడాలి. అంతేగాని అనుకుంటే ఈజీగా జాబ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టు కొంతమంది ఈవెంట్స్కి వస్తారు, లేకపోతే ప్రిలిమ్స్ రాస్తారు. వాటిలో ఒక్కసారి తప్పిపోవడం వల్ల వాళ్ళ లోపల ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు చాలా మంది విద్యార్థులు. దాంతోపాటు ఇంకొంతమంది ఎన్నో ఏళ్ళ నుంచి గవర్నమెంట్ జాబ్ అని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ప్రయత్నిస్తుంటారు. ఒకసారి రాకపోయేసరికి ఆత్మహత్య వరకు కూడా వెళ్ళిపోతుంటారు. అసలు వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? అసలు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, నువ్వు ఏ లక్ష్యం కోసం వచ్చైతే హైదరాబాద్ నుంచి ప్రాంతం నుంచి ఊరుకాని నుంచి హైదరాబాద్కి వచ్చావు, ఒక 2 నుంచి 3 నెలలు బాగా స్థిరపడతావు, కష్టపడతావు, ప్రయత్నం చేస్తావు. కాస్త అక్కడ ఒకసారి ఓపిక నశించిపోయి ఏమీ చేయలేని స్థితిలో ఇక ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇతర పరిచయమైనప్పుడు ఏంటంటే ఉన్న లక్ష్యాన్ని మర్చిపోయి సరైన శిక్షణ తీసుకోకుండా సబ్జెక్ట్ని మర్చిపోతావు, గ్రౌండ్ని మర్చిపోతావు. చివరిలో ఏదో చదువుకుంటూ గ్రౌండ్ చేసుకుంటూ చివరిలో డిస్క్వాలిఫై అవుతావు. నిజంగా ప్రాక్టీస్ చేసిన వాడు ఫెయిల్ కాడు, నిజంగా కష్టపడేవాడు ఫెయిల్ కాడు. ఓకే, కొన్ని సందర్భాల్లో జరుగుతుండొచ్చు అట్లాంటివి, ఏదైనా కొన్ని చిన్న మిస్టేక్ వల్ల డిస్క్వాలిఫై కావచ్చు. కాకపోతే ఆడికే నా లైఫ్ ఎండ్ అనుకుంటున్నారు చాలా మంది. లైఫ్ ఎండ్ అని అది మూర్ఖత్వం అంటారు. అదే ఫ్యామిలీ నుంచి ప్రెషర్ కావచ్చు, ఇన్ని రోజుల నుంచి ఏ ప్రెషర్ అయినా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా స్టూడెంట్ ఒకడు, నీకు అవకాశం ఒకటి జాబ్ చేజారిపోయింది, దానికన్నా ఇంకా బెటర్ ఇంకోటి ఉందని అనుకోవాలి. ఒక పాజిటివ్నెస్. ఇప్పుడు ఓటమి గెలుపనేది సహజం బ్రదర్. నువ్వు ఓటమిని పాజిటివ్గా స్వీకరించు, గెలుపును పాజిటివ్గా స్వీకరించు. ఏ రోజైతే నువ్వు పాజిటివ్ వే నడుస్తావో, ఇప్పుడు రావడం నీకు దేనికోసం ప్రయత్నం చేస్తావో ప్రయత్నం మిస్ అయింది, కాస్త లేట్ అవుతుంది, ఇంకోసారి ప్రయత్నం చేయి. నీకు కావాల్సింది ఏంటి? జాబ్, ఓపిక, ఓర్పు, సహనం. ఈ మూడింటిని ఎప్పుడైతే కలిగి ఉంటావో 1, 2, 3 కాదు 4 నోటిఫికేషన్ వరకు నీకు రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం అనేది ఖచ్చితంగా వస్తుంది. రాకపోతే ఇక్కడే నా లైఫ్ అయిపోయింది. ఇప్పుడు స్టేట్ జాబ్ రాకపోతే సెంట్రల్ జాబ్ అవకాశం ఉన్నాయి. ఎన్ని లేవు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో ఒక ఎస్ఐ స్టేట్ గవర్నమెంట్కి మాత్రమే పోటీ పడేటోళ్ళు, ఆర్మీకి వెళ్ళకపోయేటోళ్ళు, ఈ అగ్ని ఎస్ఎస్సి జీడీకి వెళ్ళిపోయేటోళ్ళు. ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చింది. ఇప్పుడు నా అకాడమీలో 200 మంది దాకా ఎస్ఎస్సి జీడీ ఉద్యోగాలు సాధించారు. సెంట్రల్లో అవకాశం లేవు. నువ్వు ప్రయత్నం చేయి. స్టేట్ గవర్నమెంటే కాదు, నీ లక్ష్యం ఏంటి? వీటిపైన అవగాహన. జాబ్, నీ లక్ష్యం ఏంటి? జాబ్. అంతేగాని నువ్వు జాబ్ రాలేదు, నా ఈవెంట్ డిస్క్వాలిఫై అయినావు, ఇక నీకు పరిష్కారం ఒకటే, నేను ఆత్మహత్య చేసుకుంటాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను, లేదా ఇతర విభాగాలకు అలవాటు పడ్డాము, మందుకి, సిగరెట్కి, దానికి ఏం యూస్? కాస్త ప్రశాంతంగా ఆలోచన చేయి. ఒక అడుగు వెనకేసి చూడు. నువ్వు ఏం తప్పు చేసావో నెక్స్ట్ నోటిఫికేషన్లో ఆ తప్పు చేయకుండా నీకు నువ్వే క్వశ్చన్ వేసుకొని నువ్వే ప్రశాంతతను కోల్పోకుండా ప్రశాంతంగా ఆలోచిస్తూ ముందుకెళ్తే ఎందుకు ఉద్యోగం రాదు? ఖచ్చితంగా వస్తుంది. అంతేగాని ప్రతిదానికి ఆవేశపడి ప్రతిదానికి ఆలోచన లేకుండా ముందుకెళ్తే ఉద్యోగం కాదు. మీరు ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేసుకోవాలని ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళాలి, ఉద్యోగం సాధిస్తారు. ఓకే, నోటిఫికేషన్ ఎస్ఎస్జిడి నోటిఫికేషన్ ఉంది సార్. ఇప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్లు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుత జనరేషన్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో? చాలామంది విద్యార్థినులు దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో నోటిఫికేషన్ కోసము ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఊరు నుంచి పేరెంట్స్ డబ్బులు పంపించలేక, ఆకలితో హాస్టల్ ఫీజు కట్టలేక, ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఊరికి వెళ్తే ఎక్కడా నేను మళ్ళీ నా లక్ష్యాన్ని నేను మర్చిపోతానేమో, ఎలాగలాగా అక్కడ పని చేసుకుంటూ ఇక్కడ పని చేసుకుంటూ హాస్టల్ని ఫీజు కట్టుకుంటూ, కొంతమంది సాయిబాబా టెంపుల్లో ఆ టెంపుల్లో మధ్యాహ్నం భోజనాలు తింటూ పస్తులు ఉంటూ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారు. కానీ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ చేయలేకపోతాం. కాబట్టి గత గవర్నమెంట్ చూసుకుంటే బెటర్గా నోటిఫికేషన్ రిలీజ్ అయినాయి,
చాలామంది ఉద్యోగాలు సాధించారు. సమయం పట్టింది కానీ ఉద్యోగం సాధించారు. ఈ గవర్నమెంట్ మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు. ఆ మార్పు నుంచి విద్యార్థులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎస్ఐ కానిస్టేబుల్ అయితేనేంటి, డిఎస్సి అయితేనేంటి, ఇతర విభాగాలు ఏదైతే పోస్టులు ఉన్నాయో అవి రిలీజ్ చేసి విద్యార్థులకు ఆర్థిక స్తోమతని భారం చేయకుండా నోటిఫికేషన్ తొందరగా రిలీజ్ చేస్తే ఉద్యోగాలు సాధించడానికి, చదువుకోవడానికి సమయం ఉంటుంది. కానీ ఇప్పట్లో నోటిఫికేషన్ లేనట్టుగా నాకైతే కనబడుతుంది. ఓకే, దీన్ని గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఉద్యోగాలు రిలీజ్ చేయాలి. చాలామంది పేద విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. కానీ గవర్నమెంట్ నిర్లక్ష్యం చేస్తే గవర్నమెంట్కి అది తప్పితే మోడదంటారు సార్. ఈ నోటిఫికేషన్ పడకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటారు? అసలు ముఖ్య కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ఇప్పుడు పోలీసు నోటిఫికేషన్ ఎంత వేసినా తక్కువనే. పోలీసుల ప్రజలకు రక్షణ. అవును, ఎన్ని పోలీస్ స్టేషన్లో ఈ రోజుల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం మనం. చాలా పరిణామాలు జరుగుతాయి సోషల్ మీడియా పరంగా కానీ ఘోరంగా. అవును సార్. అంటే ఒక మనిషి అనేది మానవత చచ్చిపోయింది. ఒకప్పుడు మనము ఈ దేన్నో మేకనో గోరినో బలిస్తూ రక్తాన్ని చూస్తున్నాము. ఇప్పుడు కళ్ళ ముందనే మనిషిని ముక్కలు చేసుకుంటూ ఒక మానవతాన్ని చేసి చంపేసి ఇట్లా పడేస్తున్నారు. దానికి కూడా కొన్ని సోషల్ మీడియా సినిమా ప్రభావం ఉంటుంది. దీని పరంగా గవర్నమెంట్ కూడా కాస్త ఆలోచించి డ్రగ్స్కి అలవాటు పడకుండా ఇలాంటి నోటిఫికేషన్ రిలీజ్ కానప్పుడు ఇలాంటి అవకాశాలుగా ఏం చేయాలి లేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు నోటిఫికేషన్ పరానికి వస్తే చాలా మందికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కూడా చాలా మంది తెలియదు. ఎంతవరకు ఉన్నా స్టేట్ గవర్నమెంట్ వరకు ట్రై చేస్తారు, ఇడిచి పెడతారు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడు పడతాయి? వీటి నోటిఫికేషన్ వాళ్ళకి ఎట్లా తెలవాలి అసలు? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జాబ్ మిస్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇప్పుడు రీసెంట్లీ కూడా నేను స్టడీ కూడా పెట్టాను. బిఎస్ఎఫ్లో ఎంతో పోస్టులు పడ్డాయని చెప్పేసి. అంటే ఆల్మోస్ట్ పోస్టులు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కాస్త పేపర్ చదివే విధానం తెలియాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ స్క్రోలింగ్ చేసుకుంటూ కాకుండా గంటల తరబడి ఫోన్ చూసుకుంటూ కాకుండా అది ఒక వ్యసనం లాంటిది. అది ఇన్స్టాగ్రాము ఇవి కొన్ని వ్యసనం. ఒక రీల్ అంటాము, 2 రీల్ అంటాము, 3 రీల్ అంటాము. దానివల్ల కొన్ని గంటలు కూడా టైం తినేస్తుంది. ఇప్పుడు నేను కూడా ఒక ఎగ్జాంపుల్, నేను కొన్నిసార్లు ఇన్స్టాగ్రామ్ చూస్తుంటాను. ఒక రోల్ ఇంకో రీల్ నాకు కూడా ఇంట్లో తిట్టుంటారు. కానీ నేను ఆలోచన చేసేది అంటే దాని నుంచి మనం బయటపడాలంటే ఫస్ట్ మన వర్క్ మీద అదేదో ఈ వ్యసనాల మీద పెట్టే బదులు ఈ స్టేట్ జాబ్స్ కాకుండా సెంట్రల్ ఏమేమి జాబ్స్ ఉన్నాయి వీటి గురించి కాస్త పేపర్ చదివే అవగాహన తెలుసుకోవాలి. అప్పుడప్పుడు టీవీ న్యూస్ చూసే అవగాహన తెలుసుకోవాలి. అప్పుడు నీకు తెలుస్తుంది. అంతేగాని నువ్వు ఇవి ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టరు, స్నాప్చాట్ ఏమేమో వచ్చినాయి కదా, దీనివల్ల యూజ్ లేదు. అది నువ్వు స్నాప్చాట్ అయినా కానీ నీకు ఏదైనా ఒక నీకు సోషల్ మీడియా పరంగా నీకు ఒకటి రిలీజ్ చేసిందంటే టెక్నాలజీ అనేది గుడ్. దాన్ని దేని పరంగా వాడాలి? పాజిటివ్ వేలో వాడాలి, నీకు ఉపయోగపడే విధంగా వాడాలి. కాకపోతే దాన్ని అట్లా వాడట్లేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ విషయానికి వస్తే కొన్ని రోజుల క్రితం మన అగ్నివీర్ వీటి యొక్క అసలు ప్రాముఖ్యత ఏంటి సార్? అసలు చాలా మంది మనం చూస్తే ర్యాలీలు చేసినారు విద్యార్థులందరూ కూడా, అసలు ఏందని దాని గురించి చాలా అవగాహన. సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది 4 ఇయర్స్ స్కీమ్ అగ్నిపీత్ అంటే దేశ సేవ చేయాలి అనే ఆలోచన ఉన్న ప్రతి కుర్రోళ్ళకి ఒక చక్కటి అవకాశం కల్పించింది. దాని నుంచి ఇప్పుడు చాలామంది యువతలు ఏజ్ 19 ఇయర్స్, 20 ఇయర్స్, 21 ఇయర్స్ ఆ టైంలో ఏంటంటే అవగాహన తక్కువ ఉంటుంది, ఏదో ముందుకెళ్తుంటారు. సరైన టైంలోనే వాళ్ళు శిక్షణ తీసుకొని ముందుకెళ్తే అగ్నివీర్లో ఉద్యోగం సరైనగా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఆలోచన చేసింది, నువ్వు అగ్నివీర్లో ఉద్యోగం సాధించిన తర్వాత ఒక 4 ఇయర్స్ నువ్వు దేశ సేవ చేసిన తర్వాత నీకు కూడా ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఒక సోల్జర్గా నీకు ఒక ముద్ర ఉంటుంది. రేపన్నాడు నువ్వు అదే సోల్జర్ నీకు కొంత పర్సెంటేజ్ కూడా ఇస్తుంది కదా, స్టేట్ జాబ్ కొంత పర్సెంటేజ్ ఇస్తుంది నీకు. దాని పరంగా నువ్వు జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర సతీష్ అన్న గారు అని చెప్పేసి ఇండియన్ ఆర్మీలో 21 ఇయర్స్ సర్వీస్ చేసి, సతీష్ అని, నాగరాజ్ అని, రామకృష్ణ అని చెప్పేసి మన దగ్గర వాళ్ళు గ్రౌండ్ శిక్షణ తీసుకున్నప్పుడు ఆర్మీ వాళ్ళే, కానీ మన దగ్గర వాళ్ళు గ్రౌండ్ వచ్చి శిక్షణ తీసుకుంటూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ కొంతమంది ఆర్మీ సోల్జర్స్ ఉన్నారు. వాళ్ళు 21 ఇయర్స్ సర్వీస్ చేసుకొని ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఉద్యోగాలు సాధించి విధులు నిర్వహిస్తున్నారు. వీళ్ళకి ఒక చక్కటి అంటే సర్వీస్ చేసేవాడికి ఏంటంటే అక్కడి నుంచి ఒక పాజిటివ్ వే వస్తుంది. అక్కడి నుంచి కూడా ఆలోచన కానీ వాడికి ఆ పంచువాలిటీ కానీ పూర్తిగా మారిపోతుంది. ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే అది ఏదైనా కావచ్చు,
ఎంత సమయం పడుతుంది, దాని వెనుక శ్రమ ఏంటిది, అసలు తీసుకోవాల్సిన కోచింగ్ ఎట్లుండాలి, ప్రిపరేషన్ ఏంటిది, ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళ కోసం మీ మాటల్లో? నేను 2016 నుంచి చూస్తున్నాను. ఒక 2 నెలల్లో ప్రాక్టీస్ చేస్తే ఏ ఉద్యోగం రాదు. మినిమము అన్ని సబ్జెక్టులు తెలుసుకోవడానికి 6 నెలలు పడుతుంది. ఓకే. 6 నెలల్లో నిరంతరము సాధన చేస్తే, నిరంతరము దానిపైన అవగాహన తెలుసుకుంటే, ప్రతిరోజు క్లాస్కి వెళ్ళి ప్రతి సండే ఎగ్జామ్ రాస్తే, 6 నెలలు గ్యాప్ లేకుండా శ్రమిస్తే సబ్జెక్ట్ పైన నీకేం దొరుకుతుంది? పట్టు దొరుకుతుంది, గ్రిప్ వస్తుంది సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. సబ్జెక్ట్ పైన గ్రిప్ లేకుండా నేను ఉద్యోగం 2 నెలల్లో 3 నెలలు ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది? ఉండదు. ఇప్పుడు ఎవరైతే నోటిఫికేషన్ కోసం ఎదురు చూసిన విద్యార్థులు, ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు, శిక్షణ అయిపోయిన తర్వాత కూడా ఎగ్జామ్లు రాస్తూ స్టడీ హాల్లోకి వెళ్ళేసి ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా, తీరిక లేకుండా నిరంతరము సాధన చేస్తే, 6 నెలలు నిరంతరం కష్టపడితే ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. కానీ ఈ రోజుల్లో విద్యార్థులు ఎక్కడ 6 నెలలు చదువుతున్నారు, 2 నెలలు దృష్టిలో ఉంటే 1 నెల ఇంటి దగ్గర ఉంటున్నారు. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హడావుడి, తక్కువ సమయం ఉంటుంది, ఏం చదవాలో అర్థం కాదు. ఒకవైపు భయం ఉంటుంది, ఇంకోవైపు ఇది చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం, చివరికి ఏది చేయరు. అన్ని రకాల ఆలోచనలకి ఏది చేయకుండా అదే నువ్వు లాంగ్ ప్రిపరేషన్ మొదలు పెట్టావంటే, ఆ లాంగ్ ప్రిపరేషన్ వల్ల నీకు ఏం నేర్పిస్తుందంటే, ఫస్ట్ నీలో ఒక పేషెన్స్ నేర్పిస్తుంది. ఒక సబ్జెక్ట్ నువ్వు రాస్తున్నావు, ఒక సబ్జెక్ట్ మీరు గ్రిప్ పెంచుకుంటున్నావు, ఎగ్జామ్ రాసే కొద్ది స్కోర్లో మార్పు వస్తుంది, నీకు ఇక ఆసక్తి పెరుగుతుంది, నేను సాధిస్తానని నమ్మకం ఏర్పడుతుంది. అది ఎప్పుడో సాధ్యమవుతుంది? నిరంతరం సాధన చేస్తుంది. ప్రిపరేషన్ కలగనడం కాదు బ్రదర్, కళని నిజం చేసుకోవాలంటే నిరంతరము సాధన చేయాలి. అంతేగాని నేను ఉద్యోగం సాధిస్తానమ్మా, నేను పోలీస్ అవుతానమ్మా అని చెప్పేసి తల్లిదండ్రులను మభ్యపెట్టి దుష్ట ప్రాంతానికి వచ్చి ఏం చేస్తున్నావు? అట్లా కూడా తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అదే క్వశ్చన్ చేస్తున్నా, ఏం చేస్తున్నాను? ఒక్కసారి తిరిగే ముందు, ఒక్కసారి చెడు వ్యసనాలకు అలవాటయ్యే ముందు, ఒక్కసారి సమయాన్ని వృధా చేసే ముందు ఆలోచన చేసుకో. పేరెంట్స్ ఎందుకు డబ్బులు పంపిస్తున్నారు? ప్రతి పేరెంట్స్ కళని సాకారం చేయాలంటే ఫస్ట్ జాబ్ కొట్టిన తర్వాతనే జలసాలు, మ్యారేజ్లు, బర్త్డే ఫంక్షన్లు, ఓకేనా, బైక్ రైడింగ్లు, గర్ల్ ఫ్రెండ్స్, అది బిఫోర్ జాబ్ కాదు, ఆఫ్టర్ జాబ్. ఇవన్నీ చేస్తే ఒకటే బ్రదర్. సాధారణ మనిషి ఆ రోజు వరకు నువ్వు ఏమీ లేదు, తినడానికి తిండి కూడా లేదు, చదివే నీ ఆయుధము, చదివే నీ స్తోమత, చదివే నీ ఆస్తి అనుకున్నప్పుడు ఆ చదువుని సరైన శ్రమతో ఏకాగ్రతతో ముందుకెళ్తే ఉద్యోగం సాధించిన తర్వాత పోబే అన్నోడు కూడా, జాబ్ రాకముందు పోబే అన్నోడు కూడా, నిన్ను చూసి అసహించుకున్నోడు కూడా జాబ్ వచ్చిన తర్వాత అన్న నమస్తే అన్న, విజయాన్ని కంగ్రాచులేషన్ అన్న అని చెప్పగలుగుతాడు. అది కేవలము నిరంతరము సాధన చేస్తూ ఉద్యోగం సాధించిన తర్వాతనే ఇలాంటి కీర్తి ప్రతిష్టలు నీకు చెందుతాయి. నీ తల్లిదండ్రులు వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చిందిస్తూ ఇరుగు పొరుగు వాళ్ళకి నా కొడుకు ఉద్యోగం సాధించిండు, నా కొడుకు ఈరోజు పోలీస్ అని చెప్పుకోవడానికి ఆనందపడతారు, గర్వంగా చెప్పుకుంటారు. దీనివల్ల దీని వెనుక ఏంటి? నువ్వు నీ లక్ష్యం కోసం వచ్చావు, ఆ లక్ష్యం కోసం పోరాడు బ్రదర్, ఆ లక్ష్యం కోసం ప్రయత్నం చేయ బ్రదర్. ఈ మధ్యలో దారిలో పోయి వస్తుంటారు పోతుంటారు. ఒక్కసారి జాబ్ వచ్చిందా నీ పేరు, ఇంటి పేరు పేరుతో పిలుస్తారు మీకు. ఇప్పుడు పోలీస్ అని ఒక ట్యాగ్ని గౌరవంగా చెప్పుకుంటారు. కాబట్టి ఎప్పుడు దృష్టి ప్రాంతంలో కాదు, ఎవరైనా సరే, ఎవరైతే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో, దేనికోసం వచ్చావో దాన్ని ముద్దాడే వరకు, దాన్ని పట్టుకునేంత వరకు రెండో పనిని పెట్టుకోకుండా దానిపైన నిరంతరంగా సాధన చేస్తే ఉద్యోగం ఎందుకు రాదు బ్రదర్? సార్ ఖచ్చితంగా వస్తుంది సార్. కాకపోతే వీళ్ళు సాధన చేసే విధానం కరెక్ట్ లేక, కొంతమందికి చెప్పేవారు లేక, ఇవన్నిటిని పక్కన పెట్టేసి వీళ్ళు ఏదైతే పని మీద ఇక్కడికి వచ్చారో దాని మీద ఏకాగ్రతగా పనిచేస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు అన్నట్టు నమస్తే పెడతారు, విజయానికి ఉన్న విలువ అట్లాంటిది, అది తెలుసుకోలేకపోతుంది ప్రజెంట్ జనరేషన్. ఒక మాట చెప్పగలుగుతా, నేను రీసెంట్లీ విక్టోరియా గ్రౌండ్కి వెళ్ళడం జరిగింది. నేను మామూలుగా కట్టపైన నేను చేపించుకుంటూ ఆ గ్రౌండ్స్ పరిసరాన్ని నేను పోలేదు. విద్యార్థులు కోరిక మేరకు నేను వెళ్ళడం జరిగింది. అక్కడ ఎలా ఉందంటే వాతావరణము,
ఒక నలుగురు గ్రూప్ మెయింటైన్ చేయడం, 10 వర్కౌట్ల దగ్గర ఒక వర్కౌట్ 10 ముచ్చట్లు. అంటే నువ్వు అక్కడ ఫిజికల్ ఈవెంట్ చేయడానికి వెళ్తున్నావు, సరదాగా మాట్లాడడానికి కాదు కదా. ఈరోజు సరదాగా మాట్లాడుకుంటావు, రేపు సరదాగా మాట్లాడుకుంటావు, ఎల్లుండి సరదాగా మాట్లాడుకుంటావు. అది ఒక సరదా అనేది ఏమైతే నీకు లాస్ట్కి ఒక వ్యసనంలాగా మారిపోతుంది. సీరియస్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? కాబట్టి దయచేసి మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి, దేనికోసం వచ్చావో దానికోసం కష్టపడవు, దానికోసము పాటుపడవు. ఒక పేరెంట్ మన తల్లిదండ్రులు ఒక వరి పంట వేసినప్పుడు 6 నెలలు ఆ వరి పంటని ఆ రైసు అన్నం మన చేతికి రావడానికి 6 నెలలు నిరంతరం సాధన చేస్తారు. దానికి మందు కొడతారు, వీరో కొడతారు, వాటర్ సరి చేస్తారు, దానికి కలుపు మొక్కలు చూసుకుంటారు. దాన్ని ఒక కొడుకు కన్న కొడుకులాగా చూసుకొని 6 నెలలు కన్న కొడుకులాగా చూసుకుంటేనే 6 నెలలు పంట సకాలంలో మనకు అందుతాయి. అలాంటిది అనుకుంటే సరిపోతే కాదు బ్రదర్, ప్రయత్నం చేయకుండా ఏది సాధించలేదు. కాబట్టి మిత్రమా, సమయాన్ని వృధా చేసుకుంటూ కాలాన్ని ఇలా గడిపేస్తూ ముందుకు వెళ్ళిపోతే రేపు వయసు పైబడినప్పుడు నువ్వు ఈరోజు అవకాశం ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రయత్నం చేయకుండా, ఎక్కడ ప్రయత్నం చేయాలో అక్కడ తెలుసుకోకుండా, ఒకసారి వయసు పైబడిన తర్వాత నువ్వు తర్వాత అవకాశం వచ్చినా కానీ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి శరీరం సహకరించదు. ఈ పిల్లలకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు నిర్లక్ష్యం వహించకుండా ఒకరు ఇద్దరు కాదు 10 మందితో కలిసి చేసుకుంటూ, ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ పట్ల అవగాహన తెలుసుకుంటూ, లోపాలని సరిచేసుకొని ముందుకెళ్ళి ఏ రోజైతే నువ్వు అలాంటి ప్రయత్నం కొనసాగిస్తావో రాని జాబ్ కూడా వచ్చేస్తుంది, నీ ఒళ్ళో కూర్చుంటుంది. ఎలాంటి జాబ్ అయినా అదే ప్రయత్నం చేయ మిత్రమా. నేను నీకు ఇచ్చే సందేశం ఒకటే, నేను చూస్తున్నాను 2016 నుంచి చాలామంది విద్యార్థులను చూస్తున్నాను. లక్ష్యం ఒకటి, వచ్చిన తర్వాత వాడు లక్ష్యాన్ని మర్చిపోయి చేసే పని ఇంకొకటి. ఒకటే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, దేనికోసం వచ్చావో దానికోసం పాటుపడు, దేనికోసం వచ్చావో దానికోసం ప్రయత్నించి. వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాడు గ్రౌండ్ పోవట్లేదు మనం కూడా పోవద్దు, వాడు క్లాస్కి పోవట్లేదు మనం కూడా క్లాస్కి పోవద్దు, వాడు సినిమాకి పోతున్నాడు మనం సినిమాకి పోదాము. ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం అదే నీ లక్ష్యం. చాలామంది విద్యార్థులు నేను చూశాను, ఈ లవ్వులని, ప్రేమ అని, దోమ అని దాని ట్రాక్లో పడి జీవితాలని నాశనం చేసుకునే విద్యార్థులు నేను కన్నారా చూస్తున్నాను. ఇప్పుడు మీరు ఇందాక వయసు గురించి చాలామంది ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకుంటుంటారు. వాళ్ళ వయసు పైబడిపోయి ఉంటుంది, అయినా సరే గవర్నమెంట్ జాబ్ అని ఒక లక్ష్యంతో, ఆకలితోటి, ఆ జాబ్ హోటల్ ఆకలితోటి ఇంకా వాళ్ళు ఇక్కడ స్టడీ హాల్లో కావచ్చు, సరికి మన ఇన్స్టిట్యూట్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. సరే ఎగ్జామ్ వరకు రాయగలుగుతారు, కానీ వాళ్ళ శరీరం ఈవెంట్స్కి వాళ్ళ శరీరం సహకరిస్తుందా అంటే ఒకటి చెప్పనా, వయసు పైబడిపోయింది, ఏజ్ లిమిట్ అయిపోయింది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఈ అవకాశం చేజారిపోయింది, అలానే ఉండిపోతావు బ్రదర్. లేదు, నువ్వేం చేస్తావు, వాట్ నెక్స్ట్, నీ ఒక ఆలోచనతోటి నువ్వు బతకాలి కదా, 3 పూటలు ఫుడ్ తినాలి కదా. ఈరోజు నువ్వు బ్యాచిలర్ ఉన్నావు సరిపోయింది, రేపు నీకు ఒక తోడు నీడ అవుతుంది, ఆ తోడును సాధాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, ముందుకు వెళ్ళాలి. చాలామంది యువతలు ఏం చేస్తున్నారంటే, బిజినెస్ వెళ్తే నేను చేయగలుగుతాం లేదని చెప్పేసి. నేను రీసెంట్లీ ఒక స్టూడెంట్ 2023 స్టూడెంట్ సత్యం అని చెప్పేసి జాబ్ మిస్ అయిన తర్వాత ఇలానే ఉంటే ఇంక నేను ఏమీ చేయలేని జీవితం అని చెప్పేసి ఒక అడుగు ముందుకేసాడు. ఎందుకు ఈ రోజుల్లో యువతలు ముందుకు రావాలి, బిజినెస్ పెట్టాలి, ధైర్యంగా అడుగు ముందుకు వెళ్ళాలి. టిఫిన్ సెంటర్ పెడుతున్నాను సార్, నాకు ఇలా పెట్టాలనుకుంటున్నా అంటే పెట్టు బాగా బ్రహ్మాండంగా అని చెప్పేసి కూడా జరిగింది. ఆ టిఫిన్ సెంటర్ నేను ఓపెన్ చేయడానికి కూడా వెళ్ళడం జరిగింది. అంటే జాబు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్ రాలేదని చెప్పేసి వెంగపడవద్దు, అవకాశాలు ఉన్నాయి కదా. మన సొంత ఆలోచనతో ముందుకెళ్ళి చేసుకుంటే 100 రకాల పనులునే ముందుకెళ్ళచ్చు. కాబట్టి వయస్సు పైబడిన తర్వాత ఇలానే ఉండిపోయి డిప్రెషన్ వెళ్ళిపోతే ఏమి సాధించలేవు. ఒక అడుగు ముందుకే, చాలా మార్గాలు దొరుకుతాయి, చాలా దారులు నీకోసం ఎదురు చూస్తుంటాయి, తెరుచుకొని ఉన్నాయి, కాకపోతే మనమే వాటి దిక్కు చూస్తలేము. రైట్, అంతే. సార్ లాస్ట్ క్వశ్చన్, ప్రజెంట్ యువత ఏదైతుందో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇప్పుడు జాబ్ కొట్టాలన్నా, బిజినెస్ చేయాలన్నా కింద మీద అవుతుంటారు, ఆలోచనలు 100 రకాల ఆలోచనలు వస్తుంటాయి, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు మీ నుంచి? నేను ఇచ్చే యువతకి ఎవరైనా నేను ఇచ్చే సందేశం ఏంటంటే, నేను కళ్ళారా చూస్తున్నాను కాబట్టి
ఒక పని మీదనే మనం ఫోకస్ చేయాలి ఫస్ట్. ఓకే. ఇప్పుడు యువత అనే వ్యక్తులు ఎలా ఉన్నారంటే, ఈ రోజు యువతలు ఎలా ఉన్నారంటే, ఇది కొన్నిసార్లు చేస్తాం, అది కొన్నిసార్లు చేస్తాం, అంటే ఒక నిరంతరణ లేదు, అంటే ఆ పని మీద ఫోకస్ అనేది లేదు. ఇది కొన్ని రోజులు చేస్తాం, అది కొన్ని రోజులు చేస్తాం, అది కొన్ని రోజులు చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, నువ్వు ఏది సక్రమంగా నేర్చుకోలేకపోతున్నావు, ఏది ఏకాగ్రత ఏది చేయాలని ఆలోచన మనకి సరిగ్గా లేకపోతుంది. ఏ రోజైతే సరైన ప్రణాళిక, సరైన ఆలోచనతో ముందుకెళ్తే ఉపాధి అవకాశాలు 100 దొరుకుతాయి. మనం నువ్వు దాని పట్ల చేసే ఆలోచన నీకు ఉండాలి, నీకు ఓపిక ఉండాలి, ఆలోచన విధానం కరెక్ట్ ఉండాలి, వెళ్ళాలి. ఇప్పుడు ఒక మాట చెప్తా బ్రదర్, నువ్వు ఒకరి ప్రయాణాన్ని కొనసాగించావు, ఆ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఒక దగ్గర మూలకంప వచ్చింది, దాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తావా, లేకపోతే మూలకంప అని చెప్పేసి తిరిగి బ్యాక్ వెళ్ళిపోలే? తీసుకొని పోతాం, మనకి ఎందుకంటే పోవాలి కదా, నువ్వు గమ్యాన్ని చేరుకోవాలి. ఇప్పుడు యువతలకు ఏంటంటే, చేస్తున్నప్పుడు ఒక పని పెట్టినప్పుడు 100 మాటలు మనకి ఎంటాడుతుంటాయి. అరే నీ వల్ల కాదురా, నువ్వు చేయలేవు అనే ఆలోచనలు ఎవరు తింటారో, మనం ఒక ఛాలెంజ్ తీసుకొని చేయాలి, ఒక ఛాలెంజ్ తీసుకొని మనం చేయించాలి. అప్పుడే మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ పక్కోడు దాన ఏదో మాట్లాడని చెప్పేసి, ఎల్లయ్య ఏదో మాట్లాడని చెప్పేసి, పుల్లయ్య ఏదో మనల్ని నీ వల్ల కాదని చెప్పాడని చెప్పేసి అయిపోయినావు అనుకో, రేపన్నాడు నీరు చేయాలనే శక్తి ఉంది, చేయాలనే ఆలోచన సంకల్పం నీలో దృఢంగా ఉంది, కానీ చేయలేము. ఏం చేయాల్సిన అదే చేయాలి. కాబట్టి చెడు వ్యసనాలకు జోలికి పోకుండా, ఇటువంటి ఆలోచనలు పోకుండా ఒక ఫోకస్గా ఒకే వేలో వెళ్తూ ముందుకెళ్తే సాధ్యం కానిదంటూ ఏది ఉండదు. అర్థమవుతుందా? సాధ్యం కానిదంటూ ఏది ఉండదు. కానీ కాస్త మార్పు అనేది ఉంటుంది. వానాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది. కాలాన్ని బట్టి అనుగుణంగా మన ఒక శరీరాన్ని మనం మార్చుకుంటున్నాం లేదా? ప్రకృతి వర్షం వచ్చినప్పుడు ఆ వర్షాన్ని నుంచి రక్షించుకోవడానికి గొడుగు వాడుతున్నాం, చలేసినప్పుడు ఆ చలి నుంచి రక్షించుకోవడానికి స్వెటర్ వేసుకుంటున్నాం. అదే ఎండ వచ్చినప్పుడు ఆ ఎండలో తిరిగి వచ్చిన తర్వాత చల్లటి వాటర్తో మన బాడీలో కూలింగ్ చేసుకుంటున్నాం. అంటే ఎక్కడ దేనికైతే అలవాటు పడుతున్నావు కదా, నీ ప్రయత్నం అనుగుణంగా ఏ కాలానికి తగ్గట్టు అనుగుణంగా మనం మనిషి మారిపోవాలి. అంతేగాని మెయిన్ ఏంటంటే ఆవేశం. ఇప్పుడున్న పోరాగాళ్ళకి ఎవరికి ఆలోచన శక్తి అనేది కట్టలేదు. ఆవేశం ఎక్కువ, తొందరగా రియాక్ట్ అయిపోతారు. ఇంకా ఒక రోజుల్లో నేను ఇంకా ముఖేష్ అంబానీ, నీతో అంబానీ అయిపోవాలంటే అది ఈజీగా కాదు. నువ్వు ఏదైనా కూడా కష్టపడి ఓపికతో, ఓర్పుతో, సహనంతో చేసే బ్రదర్ నిన్ను 10 మంది ఆదర్శంగా తీసుకుంటారు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. నేను ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు నీ వల్ల ఏమవుతుందా అని చెప్పేసి స్టూడెంట్ నా వేరున్నాను. నేను ఇప్పుడు కొద్దిగా వెయిట్ తగ్గాను, 90 kgs వెయిట్ ఉన్నాను. నేను ఎన్సీసీ ఆఫీసర్గా ట్రైనింగ్ వెళ్ళక ముందు 90 kg ఉన్నాను. ఇవాళ నేను ఇప్పుడు 79 kgs ఉన్నాను. కానీ ఎవరేమన్నా, ఎవరు నన్ను ఏమైనా చేసినా, ఎవరు నీ వల్ల కాదని చెప్పినా, ఎక్కడో ఒక చోట అవకాశం ఉన్న చోట దాన్ని సరైన రీతిలో వాడుకుంటూ, సరైన వేలో ప్లాన్ చేసుకుంటూ, నన్ను నమ్ముకొని వచ్చిన విద్యార్థుల కోసం ఏదో ఒకటి చేయాలని తపనతోటి ఈరోజు ఏదో ఒక కార్యక్రమాలు చేసుకుంటే నేను ముందుకు వెళ్తున్నాను. నాకు అవకాశాలు లేవా? నాకు దారులు దొరకట్లేదా? మన ఆలోచన ఓర్పుతో ఉండాలి. 100 మంది మాట్లాడుతుంటారు, 100 మంది మన గురించి చెడుగా చెప్తుంటారు. ఇవన్నీ పట్టించుకోకుండా నీ దారిలో మనం వెళ్ళాలి. తిరిగి చూస్తే విజయం ఉండాలి, కానీ తిరిగి చూస్తే నీ చెడు జ్ఞాపకాలు ఉండకూడదు. అది నేను కోరుకుంటున్నాను. ఓకే, మీ విలువైన సందేశంతో ఎంతోమంది యువత మారుతారని నేను కోరుకుంటున్నాను సార్. మీరు మీ విలువైన మాటలు మాకెంతో స్ఫూర్తినిచ్చాయి, మాతో పాటు మా ప్రేక్షకులు స్ఫూర్తినిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఇంత సమయాన్ని మాకు వెచ్చించినందుకు మా బృందం తరపున, మా టీం తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రత్యేకంగా మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆర్ఆ టాక్స్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో, మనీష్, మీ యొక్క ఈ కెమెరా బృందానికి నా నుంచి ఒకరిద్దరు మారిన మీ అనుకున్న ఫలితాలు, నేను అనుకున్న ఫలితాలు, మనము హ్యాపీగా ఉండడానికి ఒక చక్కటి అవకాశం మీకు కల్పించినందుకు మేము చేతులు జోడించి తప్పకుండా థ్యాంక్ యూ.